రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనము. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. హల్లెలూయా. మరి దేవుడు నీతి కలిగినటువంటి దేవుడు కదా, ఆయన నీతిమంతుడు. మరి ఆ యొక్క నీతిని ఆయన ఎలా ధరించున్నాడని, కవచముగా ఆయన ధరించుకున్నాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి నిజమే, ఆయన నీతి న్యాయములు కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన తన యొక్క రక్షణను మనకు ఆయన శిరస్త్రాణముగా కలిగి ఉన్నటువంటి దేవుడు. మనకు ఆయన నీతిని అనుగ్రహించడానికి వచ్చినటువంటి దేవుడు. ఆ యొక్క మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన రక్తము చిందించినటువంటి దేవుడు. మరి మన దేవునికి ఉన్నటువంటి లక్షణాల్లో నీతిమంతుడు అనేటువంటి లక్షణము ఒకటి. మరి ఆయన ఆ కవచము అనగా కాపాడేది కదా. మరి ఆయన నీతి మరి అట్టి రీతిగా ఆయన ధరించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మనల్ని ఆయన రక్షించడానికి ఆ యొక్క రక్షణ ఆయన శిరస్త్రాణంగా ధరించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి మనం ఎలా ఉండాలి అంటే, మనము కూడా నీతిని ధరించుకునేటువంటి వారము ఉండాలి, రక్షణను పొందుకునేటువంటి వారము ఉండాలి. దేవునికి దూరముగా ఉండక దేవునికి సమీపస్తులుగా మనం జీవించాలి. మనము దేవుని యందు నమ్మకము కలిగి జీవించాలి. నీతిని మనం వెంబడించేటువంటి వారముగా మనం ఉండాలి. మనము కూడా ఎల్లప్పుడూ మరి వాక్యాన్ని నెమరు వేసుకునేటువంటి వారముగా ఉండాలి. రక్షణ అనేది మనము కూడా పొందుకొని దేవుని వైపు ఎదురు చూచేటువంటి వారముగా ఉండాలి. మరి నీతిగా మరి దేవుడు మనం జీవించమంటున్నాడు కనుక ఆ నీతి దేవుని యందు నుంచే మనకు కలుగుతుంది. అబ్రహాముకు తన విశ్వాసము నీతిగా ఎంచబడింది. మరి మనము కూడా అటువంటి విశ్వాసము కలిగి జీవించాలి. మనము కూడా రక్షింపబడినటువంటి వారముగా మనం జీవించాలి. మరి దేవుడే మరి ఎట్టి రీతిగా అయితే మనకు ఈవులను అనుగ్రహించాలని అనుకుంటున్నారో, మనము వాటిని పొందుకోవడానికి ప్రయత్నము చేసేటువంటి వారముగా ఉండాలి. మరి ఆయన గొప్ప దేవుడు కనుక, ఆయన మరి చక్కగా మనల్ని పోషిస్తున్నాడు కనుక మనము ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారముగా ఉండాలి. చీకటి అంధకారంలోనికి వెళ్ళిపోకుండానట్లు ఆయన అనుగ్రహించేటువంటి నీతితో, ఆయన అనుగ్రహించేటువంటి రక్షణలో పాలు పంపులు పొందుతూ తద్వారా చిట్ట చివరకు ఆయన యొక్క నామమును లేదా ఆయన యొక్క సన్నిధికి మనం చేరుకునేటువంటి వారముగా ఉండాలి. మనం ఒకరిపైన ఒకరు ఆధారపడకుండా దేవుని పైన మాత్రమే ఆధారపడేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుడు మనకు చూపించేటువంటి నీతిని మనం అనుసరించేటువంటి వారముగా ఉండాలి. ఆయన బిడ్డలుగా మనం ఎల్లప్పుడు కూడా ఎదిగేటువంటి వారముగా ఉండాలి. ఆయన పైన మనము ఆధారపడుతూ ఆయన మనం ఆరాధిస్తూ ఘనపరుస్తూ మరి రక్షణ మారు మనసు అనేటువంటి జీవితాలను కలిగి మనందరం కూడా జీవించాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభా. అయా నువ్వు నీతిమంతుడు ప్రభా. అయా మీరు రక్షణ మాకు అనుగ్రహించేటువంటి దేవుడు ప్రభా, మీకు వందనాలు. అయా మీరు మాకు అనుగ్రహించేటువంటి వాటిని మేము నాయన స్వీకరించి అయా తండ్రి నా ప్రభానికి ఇష్టమైనటువంటి జీవితం జీవించుటకు సహాయం దయచేయమని, నిరంతరం మీరే మాకు తోడుగా ఉండమని అయా తండ్రి మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలినేముగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నామా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.